గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను రోజు శివాలయం పోస్ట్ పెడుతున్నాను కదా షార్ట్స్లో, ఆ శివాలయం చూపిస్తాను రండి. ఈ గుడి 2 అంతస్తుల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లోనే వినాయకుడి విగ్రహం ఉంటుంది, పక్కన శనీశ్వరుడి టెంపుల్ ఉంటుంది. ఇది సాటర్డే ఒకటే ఓపెన్ చేస్తారు. పక్కనే నవగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి, అందుకే డోర్స్ క్లోజ్ చేశారు. లోపల ఎవరో ప్రదక్షిణ చేసుకుంటున్నారు. ఇక్కడ పైన చూడండి, ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది. కింద కూడా గుడులు ఉంటాయి, కనిపిస్తున్నాయా? 2 అంతస్తులు అన్నాను. ఇక్కడ అమ్మవారి విగ్రహం దగ్గర మనం దీపం పెట్టుకుని ఇలా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ కోతి కూడా వచ్చింది, కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. కింద అభిషేకాలు జరుగుతున్నప్పుడు పైన మనం ఇక్కడ పూజ చేసుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియోని? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ గుడి గుర్తుపట్టారా? అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏ ఊరో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చివరి వరకు చూస్తే ఏ ఊరు అనేది చెప్తాను. ఇక్కడ ఒక నాగుల కట్ట ఉంటుంది, దాని వెనకల ఒక బిల్వ వృక్షం ఉంటుంది. ఈ ఊర్లో కోట ఉంటుంది. ఆ కోట చుట్టూ కందకం ఉంటుంది. వర్షం ఎక్కువ వస్తే కందకం నుండి గోడల లోపల నుంచి శివాలయంలోకి నీళ్ళు వచ్చేస్తాయి. శివాలయం అంతా మునిగిపోతుంది. అందుకే ఇక్కడ పైన ఉండే దేవుళ్ళకి పూజ జరుగుతుందన్నమాట. అందుకే ఈ గుడి 2 అంతస్తుల్లో ఉంటుంది. కింద ఏ విగ్రహాలు ఉన్నాయో పైన కూడా సేమ్ అవే విగ్రహాలు అన్నీ ఉంటాయి. అన్ని విగ్రహాలు డబల్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఒక ప్రదక్షిణ కంప్లీట్ అయింది. మనం ఇలా మెట్లు దిగి కిందికి వెళ్తే ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది. ఇది పైన ఉండే శివాలయము. ఇంకా కింద ఒకటి ఉంటుంది, అది పూర్తిగా మునిగిపోతుంది వర్షం ఎక్కువైనప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ శివాలయము. ఈ వెనకలు ఉండే ఇత్తడి విగ్రహము ఊరేగింపు విగ్రహం. ఇది వెనకల సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇలా మనం బయటికి వస్తే ఇంకా మెట్లు ఉంటాయి. అవి కింది దిగి వెళ్తే కింద ఇంకొక శివాలయం ఉంటుంది. ఇది చాలా పురాతనమైన గుడి. ఇది రాజులు కట్టించిండే గుడి. గుర్తుపట్టారా ఇది ఏ ఊరని? ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి, వినాయకుడు ఉంటారు. మనం ఇలా లోపలికి వెళ్తే ఒక శివాలయం ఉంటుంది. ఇక్కడ ఒక శివయ్య ఉంటాడు. ఇది మొత్తం మునిగిపోతుంది గుడి వర్షం ఎక్కువైనప్పుడు. కందకంలో ఉండే నీళ్ళన్నీ శివాలయంలో వచ్చేస్తాయి. చూడండి ఎంత హైట్ ఉందో ఈ గుడి. దర్శించారా శివయ్యని? ఇంకా మనం బయటికి వస్తే ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇది కూడా మునిగిపోతుంది. అప్పుడు మనం ఇంతకుముందు చూసాం కదా, ఆ పైన విగ్రహానికే పూజలు చేస్తారు. ఇప్పుడు అంతా గుడి టూర్ అంతా అయిపోయింది. మనం ఇలా మెట్లు ఎక్కి వస్తే బయటికి వచ్చేస్తాము. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ గుడి ఏ ఊరిలో ఉందో. ఇది నగరేశ్వర ఆలయం. ఇది